మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే రాసినదంతా ఎలా ఉంది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నీ సంగతి చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత అని రామలక్ష్మి ఇక కోపంగా చెప్తూ ఉంటుంది. అందరూ కూడా పెళ్లి దగ్గరికి వెళ్తారు. అక్కడే నిల్చొని ఉంటారు. రామలక్ష్మి ఆద్య ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ప్రభాస్ అయితే వెంటనే పక్కకి వస్తాడు. ప్రవల్లికకి ఫోన్ చేస్తాడు. మేడం, ఇక్కడ పెళ్లి పూర్తయిపోతుంది మేడం, ఏం చేస్తున్నారు మేడం మీరు, ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అసలు ఆ పెళ్ళి జరగకూడదు. ఆ రఘురామ్ నాతో వస్తూ ఉంటే ఆ శౌర్య సీను ఇద్దరు కూడా రఘురామ్ని వచ్చి తీసుకొచ్చారు కదా, కానీ నేను ఆ పెళ్ళిని ఆపేస్తాను, చూస్తూ ఉండు, ఒక్కసారి నాకు వీడియో కాల్ చూపించు ఆ పెళ్లి దగ్గర అందరినీ అని చెప్తూ ఉంటుంది ప్రవల్లిక. ఇక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఈ వీడియో కాల్ చూపిస్తూ ఉంటారు. రామలక్ష్మిని బాగా చూపించు, నాకు కనిపించడం లేదు అని ప్రవల్లిక అంటుంది. ఇక ఇప్పుడే నేను అక్కడికి బయలుదేరి వస్తాను, ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని ప్రవల్లిక అంటుంది. ఏంటి మేడం, మీరు అచ్చం రామలక్ష్మి లాంటి డ్రెస్సే వేసుకొచ్చారు అని కారులో తిరుగుతున్న ప్రవల్లికని చూసి ప్రభాస్ ఇక వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటారు. నేను వీడియో కాల్లో మరీ చూశాను రామలక్ష్మిని, అందుకే అలాంటి డ్రెస్సే వేసుకొచ్చాను, అందుకే కదా వీడియో కాల్ చేయమనింది. నా ప్లాన్ వేరే ఉంది. ముందు ఈ పెళ్ళి జరగకూడదు, తర్వాత ఆద్య రామలక్ష్మిల మధ్య ఉన్న పచ్చటి అనుబంధాన్ని పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా నేను మార్చేస్తాను. నా ప్లాన్ వినండి అని ప్రవల్లిక అయితే ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్ మేడం మీ ప్లాన్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చేసే ముందు రఘురామ్ మీద దృష్టి పెట్టాలి. ఈ పెళ్ళి జరగకుండా చెయ్యాలి. ఇక జన్మలో ఏ దంపతులు కూడా వీళ్ళ చేతుల మీదుగా పెళ్ళి వద్దురా నాయనా అనేలా చేస్తాను కదా అని ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ప్రభాస్ వెళ్తాడు. అక్షంతల్లో ఎవరో చూడకుండా ఒక కెమికల్ని కలుపుతాడు. బాబు, అక్షంతలు ఎక్కడా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. ఇక ప్రభాస్ కెమికల్ కలిపిన అక్షంతల్ని తీసుకొస్తారు. పంతులు గారి చేతికి ఇస్తారు. అక్షంతల్ని అందరూ కూడా తీసుకుంటారు. మేడం, మీరు చెప్పినట్లే అక్షంతల్లో ఆ కెమికల్ కలిపాను, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ అక్షంతలు రంగు మారుతాయి, ముహూర్త సమయానికి సరిగ్గా నువ్వు అగ్గిని వెలిగించు అని ప్రభాస్కి ప్రవల్లిక చెప్తూ ఉంటే అలాగే మేడం అని ప్రభాస్ ఇదంతా విని అలాగే అని చెప్పి వెళ్తాడు. అసలు ఈ పెళ్లి జరిగితే కదా అని ప్రవల్లిక అనుకుంటుంది. అయ్యా బాబు, తాళి తీసుకొని కట్టినైనా అని పంతులు గారు అంటారు. ఇక తాళి చేతులకు తీసుకుంటారు. అప్పుడే అక్షంతల్లో ఒక చేతిలో ఉన్న అక్షంతలను అందరూ చూసుకుంటూ ఉండటంతో అవి నల్లగా మారుంటాయి. వెంటనే అందరూ అక్షంతల్ని నేలకేసి కొడతారు. ఏంటి, వధువరుల మీద వేయాల్సిన అక్షంతల్ని ఇలా నేలకేసి విసిరి కొడతారా, ఏంటి ఇలాంటి పని చేస్తున్నారు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. మేం ఎందుకు అక్షంతల్ని విసిరి కొట్టామో ఒకసారి మీ చేతిలో ఉన్న అక్షంతల్ని చూసుకోండి, మీకు కూడా తెలుస్తుంది అని చెప్తూ ఉంటే రఘురామ్తో సహా అందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న అక్షంతల్ని చూసుకుంటారు. అందరి చేతుల్లో ఉన్న అక్షంతలు నల్లగా మారుంటాయి. అయ్యో రామరామ, నేను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, కానీ ఎప్పుడు కూడా పచ్చటి అక్షంతలు ఇలా నల్లగా మారిపోలేదే, ఎందుకు ఇలా అయ్యాయి అని పంతులు గారు అయితే నల్లటి అక్షంతల్ని చూపిస్తూ చెప్తూ ఉంటారు. అవును, ఎందుకు ఇలా మారాయి అని రఘురామ్ కూడా ఇక కంగారు పడుతూ అక్షంతల్ని కింద పడేస్తారు. అందరూ అక్షంతల్ని కింద పడేసి చేతులు దులుపుకుంటూ ఉంటారు. మీ వల్లనండి ఈ అక్షంతలు ఇలా మారిపోయాయి, ఎందుకంటే మీరిద్దరూ కలిసి లేరు కదా, మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే ఇలా ఈ అక్షంతలు నల్లగా మారిపోయాయి. అయినా మీ చేతులతో మీ ఇంట్లో చేసిన పెళ్ళిళ్ళే సరిగా సవ్యంగా ఉండటం లేదు, ఇక మీరిద్దరేంటి ఆది దంపతులు పుణ్య దంపతులు అని వేరే దంపతులకి పెళ్ళిళ్ళు చేయడం, ముందు మీరిద్దరూ కలిసి ఉండి సవ్యంగా ఉంటే కదా మీరు ఇంకొకరు పెళ్ళి చేయడానికి అర్హత ఉండేది. అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడానికి మీకు అర్హతే లేదు. అసలు ఊరి పెద్దని తీర్పు ఇస్తూ ఉంటారు కదా, మీ ఇంటి తీర్పే మీరు సరిగా ఇచ్చుకోలేరు, అలాంటిది మీరు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం, ఇలా పెద్ద మనుషులుగా వ్యవహరించడం, అసలు ఈ పెళ్లి చేసే అర్హత మీకు ఎక్కడుంది, లేదు అని ఊరి పెద్దలకు చెప్తూ ఉంటే ఆ దేవుడికి ఇష్టం లేదు కాబట్టే ఇదిగో ఈ అక్షింతలు ఇలా నల్లగా మార్చేశాడు అని ఇంకొకతను అంటాడు. రే, వీళ్ళ చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించుకుంటే ఈ అక్షింతల్లాగే మీ జీవితాలు కూడా మారిపోతాయని ఆ దేవుడే ఈ అక్షింతల్ని నల్లగా మార్చి చూపిస్తున్నాడు, ఇంకా ఏంటి ఇలాగే కూర్చొని ఉన్నారు, లేవండ్రా అని ఇంకొకతను అంటాడు.
ఇక సీనుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇవంతా ఇని ఏం మాట్లాడుతున్నారు అని కోపడుతూ ఉంటే, ఏంటయ్యా కల్లారా చూస్తున్నాం కదా, ఆ దేవుడికే ఇష్టం లేనప్పుడు నువ్వేంటయ్యా మధ్యలో మీ మామయ్య గురించి అత్తయ్య గురించి మాట్లాడేది, ముందు మీరంతా సవ్యంగా ఉండండి అని అతను చెప్తాడు. రే లేవండ్రా లేవండి అని ఆ దంపతుల్ని లేపేస్తూ ఉంటారు పెళ్లిపేటలపై నుంచి. ఆద్య రామలక్ష్మి అయితే ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక శౌర్య సీను కూడా ఇదంతా చూసి బాధపడుతూ ఉంటారు. వీళ్ళ చేతుల మీదుగా పెళ్లి జరగకపోతే కోనేట్లో దూకి ఆత్మహత్య చేసుకుంటామని మీరు చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళ చేతుల మీదుగా పెళ్లి జరిపించుకుంటే ఈ అక్షింతల్లాగే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి. మీరు కోనేట్లో దూకాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ముందు లేవండి, అసలు ఈ పెళ్లి వీళ్ళ చేతుల మీదుగా జరిపించుకోకండి అని ఊరి పెద్దలు అంటారు. అసలు ఇలాంటి అక్షింతలు తీసుకొచ్చింది ఎవరు అని ఆడవాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఆద్య అని జానకి అంటుంది. అయ్యో నాకేం తెలియదు, నేను మంచివే తీసుకొచ్చాను అని ఆద్య చెప్తుంది. ఇదంతా ఎవరో కావాల్సుకొని మనసులో పెట్టుకొని కుట్ర చేస్తున్నట్లుంది. కావాల్సని ఇలాంటి అక్షంతలు తీసుకొని వచ్చినట్లున్నారు. ఇలాంటి నల్లటి అక్షంతలు ఎవరైనా తీసుకొస్తారా అమ్మ ఆద్య అని ఆడవాళ్ళందరూ కూడా ఆద్యని నిందిస్తూ ఉంటే, అయ్యో నాకేం తెలియదు అని ఆద్య చెప్తున్నా ఎవరైతే పట్టించుకోరు, వినరు. చూడండి మా అమ్మ నాన్న చాలా మంచివారు, ఈ పెళ్ళి ఆగిపోవాలని ఇలాంటి పని ఇలాంటి కుట్రలు చేయరు, మీరు మా అమ్మ నాన్నని అర్థం చేసుకోండి అని రామలక్ష్మి అయితే అందరినీ వేడుకుంటుంది. లేవండి లేవండి, చూశాం కానీ ఇలాంటి వాళ్ళ చేతుల మీదుగా అస్సలు పెళ్లి జరగకూడదు అని ఊరి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, మా అమ్మ నాన్న చేతుల మీదుగా ఈ పెళ్లి జరగకూడదని ఎవరు కావాలని చేశారు కుట్రేది, మా అమ్మ నాన్నకి ఎలాంటి పాపం తెలీదు, అర్థం చేసుకోండి అని రామలక్ష్మి అయితే ఇక బతిమలాడుకుంటూ ఉంటుంది. రఘురామ్ అయితే అర్థమైంది, మేము ఈ పెళ్లి చేయించకూడదు అంతే కదా, అలాగే అని చెప్తారు రఘురామ్. నాన్న మీరు బాధపడకండి నాన్న, ఇలా ఎవరు చేశారో మనం కనిపెడతాం నాన్న అని రామలక్ష్మి రఘురామ్ చేతులు పట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఎవరు చేశారో నాకు తెలుసమ్మా అని రఘురామ్ చెప్తాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా చేతుల మీదుగా ఇలా పెళ్లి జరగకూడదని, అక్షంతలు ఇలా కావాలని నల్లగా మారిపోయేలా ఎవరు చేశారో నాకు తెలుసు అని రఘురామ్ చెప్తాడు. ఎవరో చెప్పండి నాన్న అని రామలక్ష్మి అడుగుతుంది. ఇంకెవరు, ఆద్యనే చేసింది అని ఇక రఘురామ్ ఆద్యని అపార్థం చేసుకుంటాడు. ఈ పెళ్ళిని నేను జరిపించడం ఆద్యకి ఇష్టం లేదు, అందుకే ఆద్య ఇలా చేసింది అని రఘురామ్ చెప్తాడు. ఆద్య అయితే ఆ మాటలు విని చాలా బాధపడుతూ షాక్ అయి వింటూ ఉంటుంది. అయ్యో పెదనాన్న నేనేం చేయలేదు, నాకేం తెలియదు అని ఆద్య ఇక బతిమలాడుతూ ఉంటుంది. అయినా ఇక ఎవరు కూడా ఆద్య మాటలు వినరో పట్టించుకోరు. ఇదంతా చూస్తున్న ప్రవల్లిక అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రభాస్ కూడా ఇంకా సంతోషపడుతూ ఉంటాడు.